నమస్తే పెదనాన్న గారు. నేను జ్యోతినండి. కొంచెం అవును. శివుడి పెదనాన్న గారి గురించి అలాగే శ్రీహరి పెదనాన్న గారి గురించి కొంచెం తెలుసుకున్నా. అలాగే మీ పెద్దన్నయ్య గారి గురించి కూడా, అలాగే మీ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలని, తర్వాత మా పిల్లలకి చిన్నపిల్లలకి ఏదన్నా మెసేజ్ ఇప్పించాలని నా ఉద్దేశంతో అడుగుతున్నానండి. సో మీరు నాకు తెలుసు మీ చిన్నప్పటి నుంచి మీరు పెరిగింది కానీ, అంటే స్కూలింగ్ ఎక్కడ చేశారు, మీరు చేసిన జాబ్ కానీ, మీ ప్రొఫెషన్ అది కొంచెం చెప్తారా? నేను 1945 ఆగస్టులో పుట్టాను. ఓకే. సుమారుగా 1949-50 వచ్చేప్పటికల్లా బందర్ షిఫ్ట్ అయిపోయాం. ఓకే. మీరు పుట్టింది ఎక్కడండి? సాత్లూరు విలేజ్. ఓహో, మీరు సాత్లూరులో. ఓకే మండల్. ఓకే. అక్కడ మాకు ఫాదర్కి వ్యవసాయ భూములు ఉండేది. ఓకే. ఆయన చదువుకున్న వేదం అనేది చదువుకున్నా కూడా దాని మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు. ఈ వేదం మీద ఆయనకి ఆ ఇన్కమ్ ఏమి ఉండేది కదా, ఆయన తీసుకునేవాడు కదా. ఓకే. వేదం మీద వ్యవసాయం చేసుకునే వాళ్ళు జీవనం చేసేవాళ్ళు. ఓకే. అనుకూలంగా అదే ఊళ్ళో ఉండేవాళ్ళు. ఓకే. తర్వాత ఆవిడ మా ఫాదర్ వాళ్ళకి తల్లి మా నాయనమ్మ లక్ష్మీదేవమ్మ గారు ఆవిడ పేరు. ఆవిడ నేను బందర్లో వీళ్ళని చదివించుకుంటాను, పిల్లలు పాడైపోతారు ఆ పల్లెటూళ్ళలో ఉంటే అని ఆవిడ బందర్ వచ్చింది. బందర్ వచ్చిన తర్వాత అక్కడ అద్దెలు తీసుకుని హిందూ కాలేజ్ అని ఉంది, హిందూ కాలేజ్ దగ్గరలో కాంబినేషన్ తీసుకున్నాను. తీసుకుని నేను 5వ వాడిని మా అన్నదమ్ముల్లో. ఓకే. అవును, మీరు మొత్తం 7 అన్నదమ్ములు, 5 ఆడపిల్లలు అని విన్నా. నేను 4వ ఏట సుమారుగా ఫాదర్ని మదర్ని వచ్చేసి నేను బందరు వెళ్ళిపోతాను ఉన్నానని చెప్పి బందరు వచ్చేసారు. వాళ్ళు బందరు వస్తుంటే సరే వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఫస్ట్ స్టాండర్డ్లో చేర్చారు. పొట్టయ్య స్కూల్ అనేది ఉండేది. పొట్టయ్య స్కూల్లో దగ్గరలో ఉండేది, హిందూ కాలేజ్ దగ్గరలో. పొట్టా పిచ్చయ్య స్కూల్. అందులో చేరా 2 ఏళ్ళు చదివాం అక్కడ. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ వరకు. తర్వాత 2-3 స్టాండర్డ్ అయిన తర్వాత ఏం చేశారంటే 1955 మధ్యలో మా ఫాదరు గొడుగుపేట అని పేటలో ఇల్లు కొనుక్కున్నారు. కొనుక్కుని అందులో మమ్మల్ని షిఫ్ట్ చేశారు. స్కూళ్ళన్నీ దూరం అయిపోయినాయి పాత స్కూళ్ళకి వెళ్ళాలంటే. అందుకని అక్కడ దగ్గరలో స్కూళ్ళలో చేరాం. అక్కడ నేషనల్ కాన్వెంట్ ఏంటంటే జార్జ్ కార్నేషనల్ స్కూల్ అని ఉండేది. ఆ జార్జ్ కార్నేషనల్ స్కూల్లో నేను చేరాను. మిగతా వాళ్ళు కొంతమంది అక్కడ హిందూ కాలేజీలోనే కంటిన్యూ అయ్యారు, హిందూ హై స్కూల్లో కంటిన్యూ అయ్యారు. మీరు స్కూలింగ్ అంతా వెళ్ళారండి? 5th 6th దాకా అంతా నేను కంటిన్యూస్ గా స్కూలింగ్. నిన్న శ్రీహరి పెదరాని గారితో మాట్లాడినప్పుడు అన్నారు, నేను డైరెక్ట్ 6th లో చేరాను. చిన్నప్పుడు అంతా అవును, ట్యూషన్ మాస్టర్ ని పెట్టించి చదివించారు అని చెప్పి. 7వ చదువు మొదలవలా మా తమ్ముడికి. 7వ తరగతి ఈ సంవత్సరం వచ్చిన మొదలుపెట్టి మా ఫాదర్ ఇంట్లో లెక్కలు, తెలుగు అవి చెప్పేవారు. ఆ నాలెడ్జ్తో 10th ఇయర్ వచ్చేప్పటికల్లా వాడు 6th స్టాండర్డ్ చేరిపోయాడు. జే బ్రాంచ్ అని బ్రాంచ్ అందులో చేరాడు. అది మూలంగా మా స్కూలింగ్ అది అక్కడ నేషనల్ ఇంకా స్కూల్ అది జార్జ్ కార్నేషన్ స్కూల్లో చదువు ఒక 2-3 ఏళ్ళు చదివాను. తర్వాత నాకు 6వ తరగతి ప్రవేశం వచ్చింది. 6వ తరగతి ప్రవేశం వచ్చాడు. మళ్ళీ అక్కడ దగ్గరలో ఉన్న జే బ్రాంచ్ అని ఉండేది, హిందూ స్కూల్ అటాచ్డ్ బ్రాంచ్. ఆ బ్రాంచ్లో 6వ తరగతిలో చేర్చారు. మా ఫాదర్ ఎక్కడికి వచ్చేవారు కాదు, ఆయన ఇంట్లోనే ఉండేవారు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎక్కువ సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళు వ్యవసాయం గురించి. బందరు వచ్చినప్పుడు ఆయన పూర్తిగా మా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ అంటే డబ్బులు ఇవ్వడం, ఎంత ఫీజు 5 రూపాయలు కట్టేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అని మేము మొట్టమొదటిలో ఆయన వచ్చి అడ్మిట్ చేసిన తర్వాత కంటిన్యూస్గా మేమే. మీకు ఏ రోజు కూడా తాతగారు వ్యవసాయంలో ఉండేవారు అన్నారు కదా, మీరు వ్యవసాయం చేసుకోండి స్కూల్కి ఎందుకు? ఆయనకి కొంచెం వ్యవసాయంలో ఉన్నవాడ ఈజ్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. అందుమూలంగా మీరు చదువుకోండి, మీకు వేదాలే వద్దు అని చెప్పి ఇటు సైడ్ మార్చేశారు పిల్లలందరినీ కూడా.
సో తాతగారి కోరిక ప్రతి కొడుకు నెరవేర్చారు. 7 కొడుకులు కూడా చాలా మంచిగా సెటిల్ అయ్యి బాగానే సెటిల్ అయ్యాము. నేను సుమారుగా అక్కడ 7th 8th వరకు ఉండేది స్కూల్ బ్రాంచ్లో. తర్వాత నేషనల్ హై స్కూల్ అని ఉండేది, జైహింద్ హై స్కూల్ అని ఉండేది. జైహింద్ హై స్కూల్లో చేర్చారు. ఓకే. అది మా ఇంటికి ఒక 3 కిలోమీటర్స్ ఉండేది. ఓకే. సరే అప్పుడు కొంచెం సైకిల్ తొక్కడం అది అలవాటు పడి ఓకే 4th ఫారం నుంచి అందులో కంటిన్యూ చేసాం. ఓకే. ఓకే. అందులో కంటిన్యూ చేసి మాకు అప్పుడు ఎడ్యుకేషన్ ఎస్ఎల్సి ఉండేది. ఓకే. ఈ ఎస్ఎల్సి తర్వాత ఇంటర్మీడియట్ 2 years అలా ఉండేది. 10th తర్వాత ఇంటర్మీడియట్ కాదు, ఓకే. ఎస్ఎల్సి తర్వాత ఇంటర్మీడియట్ ఉండేది. ఇంటర్మీడియట్ ఎఫ్ఏ అనేవాళ్ళు. ఓకే. ఆ ఎఫ్ఏలో 2 years కోర్స్ ఉండేది. మేము కానీ మాకేంటంటే ఎస్ఎస్ఎల్సి అంటే 11th క్లాస్. ఎస్ఎల్సి అయిపోగానే మాకు కొత్తగా కోర్స్ పెట్టారు, యూనివర్సిటీ కోర్స్. అది 1 year అడిగింది. అంతకుముందు డిగ్రీ 2 years ఉండేది. బిఏ కానీ బిఎస్సీ కానీ 2 years ఉండేది. అది 3 years చేశారు. చేసి ఈ ప్రీ యూనివర్సిటీ కోర్సు ఎఫ్ఏ బదులు పెట్టి 1 year చేశారండి. ఓకే. టోటల్ ఇయర్స్ ఆర్ కామన్. ఓకే. 4 years ఓన్లీ అప్ టు డిగ్రీ. ఓకే. సరే అక్కడ ప్రీ యూనివర్సిటీ అక్కడ నేషనల్ కాలేజ్ అని దగ్గరలో ఉండేది. దగ్గర అంటే అక్కడ 3 kilometers. మీరు ఎఫ్ఏ అన్నారు కదా, ఆఫ్టర్ ఎస్ఎల్సి ఏముండేది? ఆఫ్టర్ ఎస్ఎల్సి ఎఫ్ఏ అనే కోర్స్ ఉండేది. ఎఫ్ఏ 2 years. ఓకే. ఓకే. మా పెద్ద బ్రదరు మా రెండో బ్రదరు కూడా ఎఫ్ఏనే చేశారు వాళ్ళు. ఓకే. తర్వాత ఎఫ్ఏలో మా సెకండ్ బ్రదరు డిస్కంటిన్యూ అయ్యాడు, కొంచెం సబ్జెక్ట్స్ పోవడం జరిగింది. ఓకే. జరగడం మూలంగా ఏం చేశాడంటే ఆ ఏడు కొత్తగా నెక్స్ట్ ఇయర్ ప్రీ యూనివర్సిటీ కోసం పెట్టారు. ఓకే. పియూసీ అని అంటారు, కూడా ఉందేమో. ఆ పియూసీలో చేరి నేను ఎఫ్ఏ చదవను ఇంకా అని చెప్పి పియూసీలో చేరాడు. ఓకే. అని చేరి అతను బాగా చదివి కాలేజీ ఫస్ట్ వచ్చాడు. ఓకే. తర్వాత ఇంజనీరింగ్ చేశాడు, ఎంటెక్ చేశాడు, బీటెక్ జాయిన్ చేశాడు. ఓకే. సరే మొత్తానికి కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ అండ్ బికేమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జేఎన్టీ. అవును. మా పెద్ద బ్రదరేమో ఎఫ్ఏ చేసి బిఏ చేశాడు ఆయన. ఓకే. బిఏ చేసి ఆయన ఎడ్యుకేషన్ సైడ్ ఇంట్రెస్ట్ ఆయనకి. బీఈడీ చేశాడు తర్వాత. ఓకే. బీఈడీ చేసి జేఎన్ స్కూల్లో టీచర్ చేశాడు ఆయన. ఓకే. సో ఈ సెటిల్డ్ యాజ్ ఎ టీచర్. ఓకే. అది మా మూడో బ్రదర్ మాత్రం బీఎస్సీ చేశాడు. బీఎస్సీ కొంచెం సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అనుమానం నాకు. తర్వాత ఈ జాయిన్ ఇన్ ఎల్ఐసి. అప్పుడు రోజుల్లో ఉండేది అది. ఇప్పుడు డిగ్రీ మినిమం పెట్టినట్టున్నారు కానీ అప్పుడు. అవును. అవును. మీరండి మీరు ఎక్కడ నేను ఎస్ఎల్సి అయిన తర్వాత నేషనల్ కాలేజ్లో పియూసీ చేశాను. పియూసీ తర్వాత పియూసీ కామన్ కోర్స్ ఎవ్రీబడి. ఓకే. either ఫర్ ఇంజనీరింగ్ ఆర్ ఫర్ మెడిసిన్. తర్వాత డిగ్రీ చేశాను. డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ తీసుకుని ఓకే డిగ్రీ చేశాను. ఓకే. డిగ్రీ చేసి స్టూడ్ కాలేజ్ ఫస్ట్. ఓకే. నైస్. చేసిన తర్వాత అప్పుడు ఇంకా బీఈ చదవాలని ఒక అంబిషన్ ఉండేది. మా బ్రదర్స్ అందరూ బీఈ చేసేవారు. రెండు ఆయన బీఈ అయింది. నాలుగో బ్రదర్ కూడా ఆయన మీకు చెప్పలేదు, ఆయన కూడా ఎంటెక్ చేశాడు. శివుడి పెదనాన్న గారు. అవును. ఆయన ఎంటెక్ చేశాడు. సరే అట్లా వాళ్ళతో చదువుకుని మనం ఎందుకు చదువుకోకూడదని నేను కూడా ఇంజనీరింగ్ చేస్తానంటే అప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు 3 years కోర్స్ ఉండేది ఇన్స్టెడ్ ఆఫ్ 4 years. అవునంట. అవును. ఆ 3 years కోర్సులో చేరాం. ఓకే. మీది ఏంటండి బ్రాంచ్ ఏంటి మీది? మాది మెకానికల్. మెకానికల్. ఓకే. శివుడి పెదనాన్న గారు సివిల్. ఆయన సివిల్. మీరు మెకానికల్. రెండో పెదనాన్న గారు ఆయన సివిలే. సివిల్. ఓకే. అదే సబ్జెక్ట్స్ డిఫరెన్స్. ఆయన సాయిల్ మెకానిక్స్ సైడ్ ఉండేవాడు. ఓకే. ఈ 4 ఆయనేమో హైడ్రాలిక్ సైడ్. ఓకే. హైడ్రాలిక్ సైడ్ ఈ ప్రాజెక్ట్స్ వాటర్ లిఫ్టింగ్ సైడ్ ఉండేవాడు. ఓకే. అంటే చదువు ఎడ్యుకేషన్. అదే. అవును. ప్రొఫెషన్ కూడా అలాగే ఉండేవాళ్ళు. ఓకే. తర్వాత నేను కాకినాడలో ఇంజనీరింగ్లో చేరాను. ఓకే. బిఎస్సీ అయిపోయిన తర్వాత అప్పుడు మెరిట్లో ఉంటే కానీ వాళ్ళు సీట్లు మంచి సీట్లు వచ్చేవి కాదు. మెకానికల్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేది అప్పుడు.
అవును అవును అవును. నేను కాలేజీ ఫస్ట్ కాబట్టి ఆటోమేటిక్గా నాకు మెకానికల్ ఆప్షన్ వచ్చింది. ఓకే అందులోనే చేరి ఓకే. మెకానికల్. మీరు కాలేజ్ ఫెస్ట్ వచ్చినప్పుడు తాతగారు ఏమైనా గిఫ్ట్ ఇవ్వడాలు మా నాన్న అలవాట్లు ఏమీ లేవు. క్లాస్ అయితే ఆ, ₹1 ఇచ్చేవారు. ఓకే ఆ రూపాయితో మేము ఒక ₹1 ఏమో ఈ మసాలాలు అవి కొనుక్కుని వాళ్ళు పెద్దవాళ్ళకి పెట్టడం మేము తినడం. ఆ, ఒక ₹10 పెట్టి సినిమాకి వెళ్ళి రావడం ఓకే ఒక్కడమే. ఆ, అలా ఉండేది ఓకే ఆ రోజుల్లో. ఓకే. తర్వాత నిన్న శ్రీహరి పెదనాన్న గారు చెప్పారు ఇంటర్ అయిపోయిన వెంటనే మ్యారేజ్ అయిందంట పెదనాన్న గారికి. ఆ, మీకు ఎప్పుడైందండి? మా మ్యారేజా ఆ, మా మ్యారేజ్ మా ఫాదర్ ఏంటంటే 3 బ్రహ్మచారులు ఉండకూడదు ఇంట్లో ఓకే అని ఒక రూల్ ఉండేది అప్పుడు పూర్వం. ఆహాహా, ఓకే అంటే పిల్లలు ఎక్కువగా ఇప్పుడు ఇద్దరికి మళ్ళీ పూర్వంలో ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ముగ్గురు కాదు, అవును. ఒకళ్ళకి 10-12 సంతానం. ఎందుకనంట ఎందుకు ఉండకూడదు 3 బ్రహ్మచారులు అట్లా? పెళ్లి కాకుండా 3 బ్రహ్మచారులు కూడా ఒక శాస్త్రం ఉంది. ఓహో శాస్త్రం, ఓకే. అది ఆ శాస్త్ర ప్రకారం 3 బ్రహ్మచారులు అందుకని వెంట వెంటనే పెళ్లి చేస్తారు. పెళ్లి చేశాడు. అది కాక ఆడపిల్లలకి రజస్సులు కాకముందు చేయాలని ఆయన కోరిక. ఆహాహా, ఓకే. కింద ఆడపిల్లలు ఉన్నారు అందరూ. అవును అవును. నా తర్వాత శ్రీహరి తర్వాతే ఆడపిల్లలు ఓకే. వరుసగా నలుగురు. ఉమ్. మా అక్కయ్య రెండో ఆవిడ, మా పెద్దనే తర్వాత రెండో ఆవిడ మా అక్కయ్య. ఆహా, ఓకే. ఫస్ట్ ఫస్ట్ ఆవిడ, ఆడపిల్లల ఫస్ట్ ఆవిడ రెండో సంతానం. ఓకే. మిగతా వాళ్ళంతా కూడా శ్రీహరి తర్వాత 6th తర్వాత ఆ, ఆడపిల్లలు నలుగురు వాళ్ళు. నలుగురు. ఆ లాస్ట్ మళ్ళీ మీ బ్రదర్. మళ్ళీ మా తమ్ముడు మాధవ శర్మ. ఓకే అలా ఓకే ఓకే. అరే ఇంజనీరింగ్ 64లో చేరాను నేను. ఆ, 67 వరకు చేశారు 3 years. కంప్లీట్ చేశాను ఓకే. మెకానికల్. ఆ, సరే తర్వాత జాబ్ కోసం వెతుకుంటే ఈ అప్రెంటిస్షిప్ అని ఉండేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఓకే. సరే మెకానికల్ సైడే కదా అందులోకి వెళ్ళాను. ఆ, పెడితే అది కంటిన్యూ చేస్తే బాగుండేదేమో. అది ఒక 6 నెలలు అయిపోగానే నాకు అగ్రో ఇండస్ట్రీస్ అని కార్పొరేషన్ ఉండేది హైదరాబాద్లో, ఓకే. స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్. దానిలో జాబ్ వచ్చింది. ఓకే దానిలోకి వెళ్ళా మానేసి. ఆ, సో మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇందులో చాలామంది చేరిన వాళ్ళు ఏం చేశారు, 4-5 ఉండేవాళ్ళు. ఆ, వాళ్ళందరూ ఇందులోనే కంటిన్యూ హిందుస్థాన్ ఏరోనాటిక్స్లోనే కంటిన్యూ చేసి ట్రైనింగ్ 1 year ట్రైనింగ్ అది. ఓకే. దానిలో జాబ్ ఇచ్చారు తర్వాత. నేను ఐ లాస్ట్ దట్ ఛాన్స్. ఓకే. అగ్రో ఇండస్ట్రీస్లో నాకు ఒక చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు, రోజు బూతులు తిడుతూ ఉండేవాడు. ఓకే. అందుకని మీరు మానేశారా? మానేసా. ఓకే. ఆ ప్రెషర్ తట్టుకోలేక. బూతులు ఇష్టం పడలేదు, మనసు పడలేదు, కష్టపడేది రోజు. అవును. ఉద్యోగం వెడికింద మనం ఉద్యోగం చేయడం రోజు తిట్టలేదు. ఓకే తిట్టుకునే వెంటనే మానేసా. ఓకే. తర్వాత మళ్ళీ నాకు ఏమైందంటే 69 దాకా సుమారుగా 1 year ఆ జాబ్ చేశాను. ఓకే. 69 తర్వాత నాకు మధ్యలో 2 years గ్యాప్ వచ్చింది ఓకే. ఉద్యోగం మానేజ్ రావడం. ఆ, అటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో జాయిన్ అవ్వలేదు, ఆ, ఇటు అందులో జాబ్ పోయింది. ఓకే. అరే మా ఫాదర్ ఏం చేశారంటే మాకు SSLC చదివినప్పుడే మెడి చేసేసారు. ఓ, at the age of 15. ఓకే. మా మిస్సెస్కి 10 ఏళ్ళు అప్పుడు. ఓకే. అదేంటంటే అప్పుడు చిన్నపిల్లం కదా, ఆ, అప్పుడు గులాములు చదువుకోవడం, భార్యాభర్తలు ఉండేవి. పెద్దవాళ్ళు ఎత్తుకుని మమ్మల్ని గులాములు ఇచ్చేవాళ్ళు ఒకరికొకళ్ళు. మ్యారేజ్ లోనండి? మ్యారేజ్లో 5 రోజులు పెళ్ళిళ్ళు. 5 రోజులు మ్యారేజ్. ఓకే. అలా ఉండేది ఆ రోజులో. ఓకే. 5 రోజులు మ్యారేజ్ అంటే ఏం చేశారు పెదనాన్న గారు? అంటే ఒక రోజు 3వ రోజునేమో సదస్యం ఉండేది. మొదటి రోజు ఏం చేసేవాళ్ళు? మామూలుగా మంగళధారణ, తలంబరాలు అవన్నీ ఉంటాయి మామూలుగానే. ఎప్పుడు మొదటి రోజా? ఫస్ట్ డే మంగళధారణ, తలంబరాలు. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా నార్మల్ గా జరిగే మ్యారేజెస్ ఎలాగో అలా. తర్వాత హోమాలు ఉంటాయి 2వ రోజు 3వ రోజు హోమాలు. ఓకే. అంటే నాగవల్లి సదస్యం అవన్నీ 2వ రోజా? 3వ రోజు ఉంటాయి. ఓకే. మరి 2వ రోజు చేసే హోమాలు? 2వ రోజు హోమాలు ఇంకా ఉన్నాయి, గుర్తు నాకు పేర్లు. ఓకే. ఓకే. 5వ రోజు అప్పగింతలు. 5వ రోజు అప్పగింతలు. అచ్చా, ఓకే. సో రిలాక్స్డ్ గా 5 days డివైడ్ చేసేవాడు. అదేలేండి. ఇదే ఓకే. అదే దీన్నే ప్రశాంతంగా రిలాక్స్డ్ గా చేసేవాళ్ళు. భోజనాలు 5 రోజులు చేసేవాళ్ళు.
2 గంటలు 3 గంటలు పట్టేది. ఓకే ఓకే. ఒక వేద సభ జరిగిందంటే 3 గంటలు కూర్చునేవాడు బ్రాహ్మణుడు. 3 గంటలు కూర్చుని వేదం చేసేవాడు. అలా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. అదే తర్వాత సాయంత్రం అయ్యేవాడు ఊరేగింపులు ఉండేవి. ఓకే. మేబీ అందుకనే అంత బాండింగ్ గట్టిగా ఉంటుందేమో మీ జనరేషన్. అంతే అంటారా? ఊరేగింపులు ఉండేవి. ఓకే. పల్లెటూరులో ఈ బోర్డర్ నుంచి ఆ బోర్డర్ దాకా. తుమ్మిడిలోనే మా పెళ్ళయింది. ఓకే. అవును, మీరు ఓరగంటి వారి ఆడపడుచు కదా? మా మేనల్లుడు ఊర్లోనే అయింది పెళ్ళి. మా పెద్దమ్మకి పిల్లలు లేకపోతే పెంచుకుంది. మా పెద్దమ్మ పెంచుకుంటే అప్పుడు తుమ్మిడి వచ్చాను. ఓకే ఓకే. పుట్టిందేమో సాఫ్ట్వేర్ పని హిందీ నాకు ఒకటే ఊరు. నన్ను మా పెద్దమ్మ పిల్లలు లేకపోవడంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఓకే ఓకే. మీరు అప్పుడు 2 ఏళ్ళు ఖాళీగా ఉన్నారు పెదనాన్న గారు? 69 నుంచి 71 వరకు సుమారుగా అంటే ఎంప్లాయ్మెంట్ ట్రై చేసే కూడా వచ్చేది కాదు. అదే 71లో మెరిట్ లో పోస్టల్ డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ సైడ్ జాబ్స్ ట్రై చేసి అప్లై చేసి ఓకే. నాలో మెరిట్ లో వచ్చింది. ఓకే. మెరిట్ లో వస్తే వాళ్ళు అప్పుడు హైయర్ స్కేల్లో జూనియర్ ఇంజనీర్గా తీసుకున్నారు. ఓకే. అది 1 year ట్రైనింగ్ ఉండేది. ఓకే. కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఉండేది. ఆ ట్రైనింగ్ త్రివేండ్రంలోను జబల్పూర్లోనూ ఉన్నాయి. త్రివేండ్రంలో ఒక 8 months, జబల్పూర్లో 2 months ఉండేది. ఆ 10 months అలా అయిపోయింది. 2 months ప్రాక్టికల్ ట్రైనింగ్ అని పోస్టింగ్ అట్ పూణే. పూణేలో ప్రాక్టికల్ ట్రైనింగ్ 2 months చేశాను. పోస్టింగ్ చేసిన చోట ఇస్తారు ప్రాక్టికల్ ట్రైనింగ్. సరే అది అయిపోయిందా రెగ్యులర్ జాబ్ ఇచ్చాను. నేను అందులోనే కంటిన్యూ చేశాను. ఐ డిడ్ ఏ సర్వీస్ అరౌండ్ 35 years. పోస్టల్ కమ్యూనికేషన్ సైడ్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్. పోస్ట్ అండ్ కమ్యూనికేషన్స్ అని ఒకటే బ్రాంచ్ ఉండేది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ ఒకటే బ్రాంచ్. దానిలో కమ్యూనికేషన్ సైడ్ ఉండేవాడిని. నాకు అంత కష్టం అనిపించలేదు. ఏంటంటే బిఎస్సీ చేశా, ట్రైనింగ్ అయ్యా, బ్రాంచ్ మెకానికల్ కాకుండా డివేట్ అయినా కూడా అబ్జార్బ్డ్ ఇది కమ్యూనికేషన్ సైడ్. అదే కమ్యూనికేషన్ సైడ్లో మేము పూనాలో ఉండి పూనాలో ఒక 5 years ఉన్నాను. తర్వాత ఒక 13 years హైదరాబాద్. I was transferred to Hyderabad. Same cadre. అంటే ఆన్ రిక్వెస్ట్. తర్వాత మళ్ళా అసిస్టెంట్ ఇంజనీర్గా విజయవాడలో పోస్ట్ చేశారు. విజయవాడలో పోస్ట్ చేసిన తర్వాత ఒక 6 years విజయవాడ అసిస్టెంట్ ఇంజనీర్ చేశాను. 1 townలో కొంతకాలం చేశాను. కొంతకాలం జనరల్ మేనేజర్ ఆఫీస్లో ప్లానింగ్ బ్రాంచ్ అవి ఉండేవి, హెచ్ఆర్ బ్రాంచ్ చేశాను. అట్లా 6 years ఇక్కడ చేశాను. తర్వాత ఐ గెట్ అఫిషియేటింగ్ ఛాన్స్ యాజ్ డివిజన్ ఇంజనీర్ అట్ నెల్లూరు. నెల్లూరు వెళ్ళాను. ప్రమోషన్ అంటే వెళ్ళిపోయేవాళ్ళు, ఆగేవాళ్ళం కాదు. ఇప్పటికే లేట్ అయిపోతుంది, మన కెరీర్ పాడైపోయింది. నెల్లూరు వెళ్ళి ఒక 2 years అక్కడ అఫిషియేటింగ్ డీల్లో చేశాను. రెగ్యులర్ పోస్టింగ్ మళ్ళీ మచిలీపట్నంలో పెట్టాడు. 2006 Mayలో ఐ వాజ్ రిటైర్డ్. అట్లా కెరీర్ అంతా సాగింది. 67లో మా పెద్ద అబ్బాయి పుట్టాడు. 68లో పుట్టాడు. 68లో నేను హెచ్ఏలో కానీ అగ్రోనటిస్ట్తో చేసేవాడు. తర్వాత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత సరిగ్గా గ్యాప్ ఆఫ్ 3 years సెకండ్ బాయ్. 71లో మళ్ళీ నేను పూనాలో అక్కడ జాయిన్ అవ్వడం. అవును, కరెక్ట్ గా 4 కొడుకులు. అలాగే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులాగా మీ మాట జవదాటరని కూడా విన్నాను. మీ పిల్లలు 4 కూడా. అవును. అది రెండో అబ్బాయి 71లో I was joining in the Pune in the job. ఆ టైంలో పుట్టాడు. Third 73. 40, 74.
ఓకే సో దట్ ఈస్ దట్ షీ గాట్ ఆపరేటెడ్. ఓకే ఓకే సో అప్పటికే 4 అయిపోయారు, ఇంకా ఎక్కువ కష్టం. ఓకే సో దే ఆర్ బ్రాట్ అప్ ప్రాపర్లీ బై మదర్. బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు అయ్యారు వాళ్ళు కూడా. ఫస్ట్ బాయ్ బిఏ చేసి యాక్చువల్గా సిఏ బీకామ్ అయిందో సిఏ చేయిద్దాం అనుకున్నాను. ఓకే సిఏ కూడా 3 years చేసాడు చేయడం. అప్పుడు వాటికి వెళ్ళేవాడు ఈ అడ్వకేట్స్ దగ్గర, అడ్వకేట్స్ కాదు వాడిని చార్టర్డ్ అకౌంటెంట్స్ వెళ్ళి ట్రైనింగ్ అది అయ్యేవాడు. ఓకే తర్వాత ఈ వాటి జాబ్ ఇన్ ఎల్ఐసి విత్ డిగ్రీ క్వాలిఫికేషన్. ఓకే చేరిపోతాను నేను అందుకులే అన్నాడు. అరే చేరిపోయింది. అప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా కూడా అంత ఇదిగా ఉండేది కాదు, అంటే జీతాలు తక్కువ, ఫ్యామిలీ పెద్దది. చేరిపోయి అట్లా రెండో అబ్బాయి డిగ్రీ చేశాడు, బిఎస్సి, బాగా హైదరాబాద్లో చేశాడు. మీకు చదువుకునేటప్పుడు కానీ తర్వాత జాబ్ లేనప్పుడు కానీ మీ బ్రదర్స్ పైన ఉన్న నలుగురు హెల్ప్ చేశారండి? చదువుకునేటప్పుడు అంటే పెద్ద హెల్పింగ్ అంటే మామూలుగా కోఆర్డినేట్గా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. ఓకే. కబడ్డీ అవన్నీ కూడా. మీరు ఇంట్లో అన్నదమ్ములందరూ కబడ్డీ ఆడుకునేవాళ్ళ? ఓకే. కాలేజీలో మేము క్రికెట్, హాకీ, ఓకే, ఫుట్బాల్ అవి ఆడేవాళ్ళం. హాకీ ఆడేవాళ్ళని చెప్పారు, శివుడు పెదరాన్ గారు చెప్పారు, శ్రీహరి పెదరాన్ గారు చెప్పారు. ఫుట్బాల్, హాకీ ఆడేవాళ్ళం. ఓకే. అది ఈవినింగ్ జనరల్లీ వీ గో టు టెంపుల్ at 6 o'clock ఈవినింగ్. డైలీ ఆఫ్టర్ టేకింగ్ బాత్. ఓకే. గేమ్స్ అయిపోయిన ఇంటికి వచ్చేవాళ్ళు, స్నానం చేసి వెంటనే గుడికి వెళ్ళేవాళ్ళు. మాకు అక్కడ 2 దేవాలయాలు ఉండేవి. ఓకే. ఒకటి విష్ణు ఆలయం, ఒకటేమో శివాలయం. ఓకే. మా ఇంటికి అబౌట్ 2 furlongs 3 furlongs లో. ఓకే. రెండింటికి కూడా ఒక రోజు దానికి సెకండ్ బాయ్ గురించి చెప్పాను. అవును. థర్డ్ బాయ్ బిఎస్సి చేశాడు, విజయవాడ వచ్చాం అప్పుడు. ఓకే. విజయవాడ బిఎస్సి చేసి తర్వాత యూ వాంటెడ్ టు గో ఫర్దర్ ఎడ్యుకేషన్. ఓకే. దానికోసం ఎంబీఏ సీట్ వస్తే అతను అక్కడ బెజవాడ దగ్గరలోనే గుర్తులేదులో పెదనందిపాడులో ఎంబీఏ చేశాడు. ఓకే. రేడ్ కాలేజీలో వస్తే అంటే మెరిట్ అప్పుడు దీనిలో ఏదో ఉండేది, రిటర్న్ టెస్ట్ దానిలో వచ్చింది, అక్కడ చేరాడు. ఎంబీఏ 2 years అనుకుంటా, 3 years అంత ఉంది. 3 years కంప్లీట్ చేసి తర్వాత చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్, తర్వాత సెటిల్ ఇన్ బ్యాంకింగ్. తర్వాత ఇప్పుడు దీనిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పనిచేస్తాను. ఓకే. అంటే మా పిల్లలు చదివిపోయింది నాకు ఏదో జీతం పెద్దది కావాలని దొరికితే చేసేసేవాళ్ళు. ఓకే. ఓకే. ఫోర్త్ బాయ్ ఏమో ఒక బిఎస్సి అక్కడే చేశాడు, విజయవాడలోనే. చేసిన తర్వాత ఎంసీఏ మద్రాసు దగ్గర త్రిచి ఉంది, అక్కడ సీట్ వస్తే అక్కడ చదివాడు. ఓకే. ఎంసీఏ. ఓకే. 4వ అబ్బాయి. అవునండి. అందులో రికార్డ్ అయింది 4వ అబ్బాయి డిగ్రీ చేసిన తర్వాత బిఎస్సీ అయిన తర్వాత ఎంసీఏ త్రిచిలో చేశాడు. ఈ సెటిల్డ్ ఇన్ సాఫ్ట్వేర్. అది ఆన్ రికార్డ్ చేయడం చూడండి. ఓకే. ఓకే. అది తర్వాత కాదు, మీరు పెద్దమ్మ గారు మీ అత్తయ్య గారి కూతురే అని విన్నాను. మీరు కాదా? ఓ, 4వ పెద్దమ్మ గారు అనుకుంటా. 4వ పెద్దమ్మ గారు, శ్రీహరి పెద్దమ్మ గారు. మీకు పెద్దమ్మ గారు ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి తెలుసా పెద్దమ్మ గారు? ఈ పెద్దమ్మ గారు ఓకే. మా మామగారు పెంచుకునే మా పెదనాన్నను మేనత్త మేనమ్మ పిల్లలు, అందుకని మేనత్త ఆ రిలేషన్ కోసం చెప్పి అది కూడా చేసి సరిపోతుంది. అడిగట అడిగితే చిన్నతనాలు పెళ్ళేమో పుణ్యం, పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేప్పటికీ ఆడపిల్లల్ని ఆయన తమ్ముడు కూతురు కొడుకుని ఇటు ఆవిడ చెల్లెలు కూతురు ఉన్నారు. అందుకని ఇది పిల్లలు లేనందుకు ఆడపిల్లలు తెచ్చుకుని పెళ్లి చేసి మా పిల్లాడిని తెచ్చుకుని పెళ్లి చేసి అలా మమ్మల్ని దూరంగా ఉన్నవాళ్ళని దగ్గరగా కలిపారు. ఓకే. వాళ్ళకి మాకు మరి మీరు పెద్దమ్మ గారిని అప్పట్లో ఏం క్వశ్చన్స్ అడిగారండి?
క్వశ్చన్ లేవు మాకు ప్రూఫ్లు లేవు. ఆ, డైరెక్ట్ గా పెళ్ళి. చిన్నప్పటి నుంచి చూసుకుంటూనే ఉన్నారు కదా చేస్తారు పెళ్ళి. మనుషులు తెలుసు. అదేలేండి, అంటే తెలుసు కదా అని. చుట్టాలే పెడుతూ ఉండేవాడు, వస్తేవాడు. అదే అదే మనుషులు తెలుసు. అదేలేండి. అలా అస్తమానం ఎందుకు వచ్చేవాళ్ళు అసలు? కార్యక్రమాలు ఉంటే వెళ్ళేవాడు. అది మేనత్ ఆ ఊళ్ళో ఉండేది. అదేలేండి. అయినా కూడా చిన్నతనాల్లో తెలియవు. బందర్లో మీరు మీ చిన్నతనాలు కానీ ఎప్పుడైనా ఇట్లా తుఫాన్ రావడము చాలా తుఫాను, అలా చూసారండి మీరు? చాలా తుఫాను. ఆ, చిన్నప్పుడు అనుభవం లేదు కానీ బాగా 1990లో బాగా అనుభవం. 90లో బాగా పెద్ద తుఫాను. మరి అప్పట్లో మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయిందా? అంటే వ్యవసాయం చేసేవాళ్ళు కదా తాతగారు. అప్పుడు మేము అక్కడ ఉండేవాళ్ళం, విజయవాడలో ఉండేవాళ్ళం. ఆ, నేను అనుకోకుండా బందరు వచ్చా. ఓకే. మా సిస్టర్ వాళ్ళు బందర్లో ఉండి, మా ఫ్యామిలీస్ అన్ని బందర్లో ఆ, ఆ, వచ్చినప్పుడు ఈ తుఫాన్ వచ్చింది. ఓకే. కానీ ఇల్లు పడిపోతాయి, అలా చుట్టూ పడి భయంగానే ఉండేది. ఉమ్, ఫ్యాషనేట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మా హౌస్ యాక్చువల్ గా గొడుగుపేట పెద్ద హౌస్ ఉంది, ఆ, 500 yards స్క్వేర్ యార్డ్స్ మంచి బిల్డింగ్ ఉండేది. ఆ, మా లాస్ట్ బెదర్కి ఇచ్చాడు మా ఫాదర్. అదే అదే ఎవరు బాధాడు, అదే ఆయన ఆశ ఆయన ఇచ్చుకున్నాడు అనుకునే వాళ్ళు తప్పితే అదే కూడా అదే అదే ఎవరికి భేదభావాలు ఉండేది కాదు. అదే. ఒకరింటికి కొడితే భోజనం. మీ చిన్నతనాల్లో మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన ఏంటి పెదనాన్న గారు? చిన్నప్పుడు గుర్తుండే పాట ఏంటంటే, నేను 4వ ఏట మా వాళ్ళందరూ మా ముసలమ్మ గారు పిల్లలు, ముసలమ్మ అంటే మా బామ్మ గారు, ఓకే. ఆవిడ పిల్లలు పెడుతూ ఉన్నాడు అందరూ ఆ, బండిలో. నీళ్ళ బండిలు ఉండేవి. ఆ, నేను పరిగెత్తుకుంటూ వచ్చారు బండి ఎక్కేసి ఓ, 4 ఏళ్ల వయసులో. ఓకే. సరే వీడు బందర్లో ఇంకా చదువుకుంటే వదిలేశారు మా ఫాదర్ వాళ్ళు. ఆ, అది బాగా ఓహో, అక్కడి నుంచి ఇక్కడ బందర్కి వచ్చేసారు, ఇక్కడే ఉంటానని మీ బామ్మగారితో ఉంటానని. వచ్చేసారు. ఓకే ఓకే. మీ అమ్మగారు నాన్నగారిని వదిలేసి వచ్చారు. ఓకే, గ్రేటే. అది బాగా గుర్తుండే సంఘటన అది. ఓకే. మీరు మరి ఎట్లా ఉండేవాళ్ళండి మీ నలుగురు పిల్లలతో? వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ఉండేవాడు కాదు. తల్లికి కొంచెం ఎప్పుడైనా కొట్టారా మీరు? నలుగురులో ఎవరినైనా కొట్టారా చిన్నప్పుడు? కొట్టడం తక్కువ. తక్కువ. రేరుగా జరగచ్చు కానీ ఆ, తక్కువ. ఓకే. వెరీ రేరుగా. అప్పుడు మరీ కోపం వచ్చేస్తే ఆ, ఇప్పుడు ఇంట్లో అల్లరి చేశారు. చదువు గురించి ఎప్పుడు కొట్టలేదు. ఓకే అల్లరి చేస్తుంటే భరించలేక ఒకసారి. ఓకే. పెద్దమ్మ గారు మీరు సినిమాలకు వెళ్ళేవాళ్ళ అండి? మేము తక్కువ. ఆ, మీరు ఎప్పుడు ఏడాది కొట్టాలు ఉండేవాళ్ళు, వెళ్ళాడు తక్కువ. ఓకే కానీ నేను సినిమాలకు బాగా చూసేవాడిని. ఓకే. ఎక్కువ ఇంట్లో ఫ్యామిలీ. వేసుకుంటే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ, 168 సినిమాలు అయినాయి. మీ ఫేవరెట్ హీరో ఎవరు పెదనాన్న గారు? ఇప్పుడంతా నాగేశ్వరు, ఎన్టీఆర్గా, అవును, వాళ్ళల్లో కూడా. సావిత్రి, ఉమ్, ఇంకెవరో కృష్ణకుమారి వీళ్ళు ఉండేవాడు, జంజలి దేవి. ఓకే, ఆ టైం అదేలేండి. ఫేవరెట్స్ ఉంటే ఉండేవాళ్ళు కదా. అంటే ఫేవరెట్ అనేది కొంచెం మంచి యాక్టర్స్ ఇష్టంగా చూడడం వాళ్ళ సినిమాలు ఎక్కువగా. బాగానే, అందరూ కూడా బాగానే యాక్ట్ చేసేవాడు. ఓకే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ. ఓకే అంటే ఆ రోజులను బట్టి ఓకే గోల్డ్ టైప్లో ఉండేవాడు. తర్వాత 2006లో రిటైర్ అయిపోయాను. ఓకే 2006లో రిటైర్ అయిన తర్వాత ఉమ్, ఈడేపల్లిలో ఇల్లు కొనుక్కున్నాను. ఓకే 2002లో కొనుక్కున్నాను. ఉమ్, సరే మొత్తానికి అది డెవలప్ చేసుకుని ఆ, 2016 వరకు ఇంట్లో ఉన్నాం. ఓకే తర్వాత మా పిల్లలు, మా రెండో అబ్బాయిను, మూడో అబ్బాయి, పెద్ద అబ్బాయి అక్కడ ఉమ్, భాస్కరపురంలో స్థలాలు కొనుక్కుని ఉమ్, 2012లో ఓకే. ఇల్లు కట్టుకున్నారు. ఆ, సరే 2016 దాకా ఇందులో ఉన్నాం, ఈ భాస్కరపురం ఇంట్లో. ఉమ్, అప్పుడు ఈ నాకు 2016లోనే ఉమ్, ఈ హ్యాండిక్యాప్ అయింది. అవును అవును 2014లో అయింది హ్యాండిక్యాప్. ఉమ్, అవును. మీరు అప్పుడు ఏదో ఊరు వెళ్ళారు కదండి? కాశీ వెళ్ళాం. కాశీలో వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది నాకు బాగా. ఎందుకు అసలు మీకు అలా జరిగింది పెదనాన్న గారు అప్పుడు? ఆర్టీసీలో ఆ, జబల్పూర్ వెళ్ళాం, జబల్పూర్ వెళ్ళి కాశీ వెళ్ళాం. ఆ, కాశీ నుంచి వచ్చే టైంకి నాకు ఏమైందంటే బాగా ఈ కాలు నడవలేకుండా అయిపోయా. వద్దాం బయలుదేరాం. అది డాక్టర్ ఏమన్నాయంటే ఆర్టరీస్లో బ్లాక్ వచ్చిందట. ఓకే. ఆర్టరీస్లో చాలా ఎక్కడ అసలు బ్లడ్ సప్లై లేదు, పూర్తిగా ఓ ఆగిపోయింది. ఓ, అదే ఆల్ ఆఫ్ ఏ సడన్ జరిగింది అన్నారా లేకపోతే ఎప్పటి నుంచో? ముందు 2-2 బట్టి మందు పుచ్చుకుంటున్నాం. ఆహాహా. పుచ్చుకున్నా కూడా అది డాక్టర్ ఏమన్నాడంటే అది వచ్చినప్పుడు మీరు వెంటనే 8 hours లోపల వచ్చి ఇంజక్షన్ ఇస్తాను, చేయించుకోండి అన్నాడు. అలా ఏదైనా సడన్ గా మీకు ఏదైనా తేడా వస్తే, ఆ, మేము వారణాసిలో ఉన్నాం, ఎక్కడ వస్తాం? ఆ, ట్రీట్మెంట్ హైదరాబాద్.
ఓకే. ఆయన మెడిసిన్ చెప్తే అక్కడ చేయించుకోవడానికి అక్కడేమో ఆ మెడిసిన్స్ మా దగ్గర లేవు, ఆ టైంకి ఏం తీసుకోవాలనేది. తర్వాత ఏమో అక్కడ ఈ ప్రాబ్లం అంటే వాళ్ళు రకరకాలు ట్రీట్ చేశారు హాస్పిటల్ తీసుకెళ్ళి. ఓ, నాట్ ఏ పర్టికులర్ డిసీజ్. ఓకే. అంత డెవలప్డ్గా ఉండేది కాదు జబల్పూర్. ఓకే. మరి ఎందుకు తెలియదు నాకు. నాకు కూడా ఎక్కువ బ్రెయిన్ పనిచేయాలి ఆ టైంలో. అదేలేండి. నాగపూర్ పెడితే బాగుండేది, జనరల్ హాస్పిటల్ ఉండేది అక్కడ. అదే వాళ్ళు దే కుడ్ రికగ్నైజ్. లేకపోతే హైదరాబాద్ కాంటాక్ట్ చేసి ఇక్కడ డాక్టర్ని కన్సల్ట్ చేయమన్నా మా వాళ్ళు చేసేవాళ్ళు. ఓకే. అది చేయలే. సో వెన్ యూ వాంట్ టు సఫర్ యూ హ్యావ్ టు సఫర్. ఓకే. అలా అయిపోయింది. అరే ఆ ఇంజక్షన్ చేయకపోవడం తీసుకోకపోవడం మూలంగా కాల్ యాప్యూట్ చేయాల్సి వచ్చింది. అది సడన్గా. అప్పుడు మరి మీరు ఎలా తట్టుకున్నారు పెదనాన్న గారు? మేము ఫ్లైట్ సైకలాజికల్ గా అంత స్ట్రెంగ్త్ అది కాదు, ఇక్కడికి వచ్చాక ఆ కాల్ ఏదైతే తీసేసారో అదంతా ఆ టైంలో మీ మైండ్ సెట్ అంటే సెటప్ లో చాలా ధైర్యంగా ఉంటాను. చాలా గ్రేట్ అండి. మీ జనరేషన్ కి మా జనరేషన్ కి అదే ఫస్ట్ డిఫరెన్స్. మీరు పిల్లల్ని పెంచడంలో కూడా చాలా స్ట్రాంగ్ గా మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మేమేంటి పిల్లలు కింద పడినా దాదాపు అంటే మేమంటే ఇన్ ద సెన్స్ జనరల్ గా దానివల్ల ఏమవుతుందంటే కిడ్స్ చాలా మంది వాళ్ళు కూడా వీక్ గా ఉంటున్నారు. మార్క్స్ ఎక్కువ రాకపోతే వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే కారణం ఏంటంటే ఒకటేమో మోర్ ఎఫెక్షన్ ఫాదర్ అండ్ మదర్ బికాజ్ దే ఆర్ గెటింగ్ 1 or 2 children only. ఓకే. Afterwards they are getting operated. Yes. That is one reason. Second reason ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ బెడ్. పూర్వం ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ దొరికేది. ఓకే. సో వీఆర్ మోర్ స్ట్రాంగర్. దానివల్ల కూడా మైండ్ కూడా స్టెబిలైజ్. ఓకే. మెంటల్ ఎబిలిటీ కూడా బాగుండేది అంటారు. దానికి అది ఇప్పటికీ ఎప్పటికీ డిఫరెన్స్. మీకేం బాధ అనిపించలేదు అంటే కొంచెం కూడా మీరేమి ఫీల్ అవ్వలేదా? డాక్టర్ అడిగాడు ఆపరేషన్ చేస్తానండి అన్నాడు. చేయాలి, ఆల్టర్నేటివ్ లేదన్నాడు. ఓకే. మీరు చేసేయండి అన్న. నేనప్పుడు మన ఆల్టర్నేటివ్ పని చేసేదేమో ఇంకా అంతేగా చేసేయండి అన్న. ధైర్యం అప్పటి నుంచి కూడా ధైర్యం కోల్పోలేండి. ఓకే. ఇప్పటికి కూడా ధైర్యంగానే ఉంటాను. అవును. ఏదో ఇది ఉంది కాబట్టి కొంచెం నడకలో తేడా వస్తుంది. అదే అది పెట్టుకోవాలి. బట్ అయినా కూడా చాలా గ్రేట్ పెదనాన్న గారు. అంత నార్మల్ లైఫ్ అప్పటిదాకా ఉండి ఆల్ ఆఫ్ ఎ సడన్ లైఫ్లో అంత పెద్ద చేంజ్ వచ్చినప్పుడు ఒక కాల్ లేకపోవడం అంటే ఖచ్చితంగా పక్కన డిపెండ్ అవ్వాలి. అలాగే పెద్దమ్మ గారు కూడా మీకు చాలా కోఆపరేట్ చేశారు. అవును లైఫ్లో అది అవును. అది ఏమంటే మా పెద్ద అబ్బాయి భాస్కర్పురంలో ఇల్లు కట్టుకున్నప్పుడు పక్కన ఇంకో 3వ పిల్లడు కట్టుకున్నాడు. ఇంకా ఇక్కడ మనం ఎందుకు అక్కడ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోదాం అంటే 2 ఏళ్ళు పాత ఇంట్లోనే ఉన్నాం. ఆపరేషన్ అయిన తర్వాత అక్కడ మా అబ్బాయి ఇల్లు ఖాళీ చేస్తే వాడు ఉన్నవాడు అందులో వెళ్ళాం. 3వ అబ్బాయి ఇంట్లో. అరే ఆ ఇంట్లోనే ఇప్పటిదాకా ఉంటున్నాం. ఓకే. మా భాస్కర్ భవన్ ఇల్లు అద్దెకి ఇచ్చాం. ఓకే. సపోర్ట్. అవును. అదే అట్లా జీవితం గడిచింది బాగానే, బండి లేకుండా నడుస్తూ ఉంది. ఓకే. గడిచింది విత్ ఆల్ బెస్ట్ విషెస్ ఆఫ్ ఆల్ పీపుల్. మీరు జాబ్ లో చేసేటప్పుడు మీరు ఏమన్నా ఇబ్బంది పడ్డారా అండి? మా దగ్గర చాలా మంది రౌడీలు ఉండేవాళ్ళు. రౌడీలు కూడా ఉంటారు. ఓకే. 10th క్లాస్ తప్పిన వాళ్ళు చాలా మంది. ఓకే. వాళ్ళంతా మీసాలు తిప్పుని ఉండేవాళ్ళు. రోజు ప్యాకాట్ ఆడేవాళ్ళు. వాళ్ళ రూమ్స్ ఉండేవాళ్ళు. ఓకే. ఆఫీస్ లోనా అండి? ఇప్పుడు విన్నా ఏంటి ప్యాకాట్ ఆడుతున్నారు ఏమిటంటే ఆడతారంటే మనం ఏం చేయలేమన్నారు వాళ్ళు. నేను ఒక రోజు డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు ప్యాకాట్ తోటి. వెళ్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంటికి వచ్చాడు జైల్లో వచ్చేసాడు డైరెక్ట్గా అని. మరి మీరు ఇంకా ఆపేయండి, లేకపోతే అందరికీ ఛార్జ్ షీట్స్ ఇస్తారు, మీ ఇష్టం ఓకే అని చెప్పి వచ్చేసారు. ఓకే. మనిషి ఓకే. ధైర్యంగా ఉండేవాడు బాగా జాబ్లో కూడా. ఓకే. మీరు తాతగారు అమ్మమ్మ గారి దగ్గర నుంచి మీరు ఏం తెలుసుకున్నారు? మా బామ్మగారు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది మాకు ఆవిడ. ఓకే. మా అమ్మమ్మ గారితో మాకు టచెస్ తక్కువ. ఆవిడ ఎప్పుడో వచ్చి మా అమ్మకి హెల్ప్ఫుల్గా పప్పులు ఉప్పులు చేసి పెట్టేది. ఆ రోజుల్లో ఈ న్యాచురల్ పప్పులు ఉండేవి, ఈ కందులు కానీ పొలం నుంచి పండించి శుభ్రంగా వాటిని మళ్ళీ పెచ్చు తీసేసేవాళ్ళు న్యాచురల్గా. మాలో బీళ్ళే అంటే పేటల మీద చేసి చేసేవాళ్ళు ఉండేది. అలా వచ్చి చేసి ఉండేది. ఓకే.
పప్పులు కొనేవాడు కాదు. ఆ, మామూలుగా ఇవే గ్రెయిన్స్ కొనేవాడు, ఓకే కొని వాటి పప్పులు చేసేవాడు. అట్లా ఆవిడ ఓకే ఓకే. మా అమ్మగారు ఏంటంటే 1976 వరకు బతికారు ఆవిడ. ఆ, ఆవిడ ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు ఆవిడ ఇంట్లో చాలా మా మదర్కి కానీ ఆ. మాకు కానీ సపోర్ట్గా ఉండేది. మ్మ్. పెదనాన్న గారు మీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అండి? నాకు ఇప్పుడు 79 రన్నింగ్. 79 ఇయర్స్. ఇన్ కేస్ మీరు బ్యాక్ కాలం మెషిన్ ఉంటుంది కదా, టైం మెషిన్ లాగా, బ్యాక్ వెళ్ళి ఏదైనా ఒక్క విషయం చేంజ్ చేయాలి మీ లైఫ్లో, ఏదైనా వన్ థింగ్ చేంజ్ చేయాలి లేదా మళ్ళీ అది రావాలి అనుకున్న సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏదైనా చేంజ్ చేయాలి అనుకున్నారు, అదేంటిది? చేంజ్ చేయాలంటే ఇప్పుడు మామూలుగా మా ఫాదరు వేదం చదువుకున్నారు. ఆయన బాగా నమ్మకం చమ్మకం అని చెప్పుకొని ఓకే. చదువు వేదంలో బాగా 44 పన్నాలని ప్రాథమిక వేదం ఉండేది. ఓ ఓకే. అది చదివాడు ఆయన. అదేదో క్రమం అవి చేయలేదు ఆయన, చదువుకున్నారు. బేసిక్ అదే 44 పన్నాలు ఉండేది అనమాట. ఓకే ఓకే. దాన్ని క్రమంగా చెప్పేవాళ్ళు ఇంకో 44 పన్నాలు ఉండేది. 84-88 పన్నాలు మొత్తం వేదం చదువుకున్నారు ఆయన. చదువుకుని ఆ సైడ్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు, గుర్తు ఉన్నది కోసం చెప్పుకునేవాళ్ళు రోజు ఇంట్లో. అదే అదే వ్యవసాయం మీద చెప్పింది. సరే తర్వాత ఆయన కూడా పెద్ద ఆయన అయినప్పుడు ఏం చేశారంటే బందర్లో గొడుగుపేటలో సెటిల్ అయ్యారు కదా. ఉన్నప్పుడు ఆయన వేదం చెప్పుకునే వాళ్ళకి ఫ్రీగా చెప్తాను రమ్మని ఎవరన్నా వస్తే చెప్పేవాళ్ళు. అంటే ఇవే నమ్మకం కానీ, జపం కానీ, రుద్రం కానీ, మహాన్యాసం కానీ, శ్రీ సూక్త, పురుష సూక్తం, మంజు సూక్తాలు కానీ, ఇటువంటివన్నీ కూడా వచ్చారు. మామూలుగా రోజు రొటీన్లో వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళకి చెప్పేవారు. ఓకే. అది అలా కాలక్షేపం చెప్తాను. నాకు కుదరలే ఆయన దగ్గర చెప్పుకోవడం, ఎందుకంటే నేను ఉద్యోగంలో ఉంటాను. ఆయన 9ంటికి పొద్దున్న చెప్పాడు అనుకోండి, ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళాలి టైంకి సుమారు. ఓకే ఓకే. నాకు కుదిరేది కాదు, బందర్లో ఉన్నా కూడా కుదిరేది కాదు. అదే అదే అది కాక బందర్లో ఉన్న నేను ఆయన బతికొండగా 2 నెలలే ఉన్నా. ఓకే. 1996 ఏప్రిల్, మార్చిలో వచ్చాను, ఏప్రిల్లోను. ఓకే. ఆయన మేలో, జూన్లో. ఓకే. ఓ 2 నెలలు నేను ఉన్న బందర్లో 2 నెలల్లోనే అయిపోయారు. ఓకే. అందుకని ఆయన ఎప్పుడు కుదరలేదు. ఓకే. తర్వాత మా మామగారు వీరపట్టి సూర్యనారాయణ గారని, అంటే ఒరిజినల్ మామగారు ఆయన. ఓకే. ఇక్కడ పెంచుకున్న ఆయనేమో తుమ్మిడిలో ఉండేవాళ్ళు, ఆయన సాతూరులో ఉండేవాడు. ఆయన కాసిన వేద ఆయన చదువుకున్నాడు. ఆయన కూడా కొద్దిగా ఎక్కువ చదువుకోలే కానీ తను చదువుకున్నాడు. ఆయన నమ్మకం చెప్పమని చెప్తావా అంటే చెప్తాన్నాడు. మా ఇంట్లో ఎప్పుడైనా వస్తూ ఉండేవాడు, 1 నెల ఉండేవాడు. ఇప్పుడు చెప్పాడు. ఓకే. అమలుగా నేర్చుకున్నాడు. అదేనండి. పెదనాన్న గారు లాస్ట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అది మీరు చెప్తే ఇంకా ఆపేస్తాను. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఇచ్చే మెసేజ్, షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్, అంటే చిన్నపిల్లలకి, పిల్లలతో తల్లిదండ్రులు మామూలు ఎఫెక్షన్తో ఉండండి, ఎక్స్ట్రా ఎఫెక్షన్ ఉండదు. ఓకే. అది ఫస్ట్ మెసేజ్. ఓకే. సెకండ్ మెసేజ్ ఏమిటంటే వాళ్ళు ఏ సైడ్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్గా ఉంటే ఆ సైడ్ చదివించండి వాళ్ళని. ఓకే. మగపిల్లలు అయితే ఇప్పుడు వేదం కూడా చెప్తున్నారు స్కూళ్ళలో, కొన్ని స్కూళ్ళలో అటువంటివి చదివించి ప్యారల్గా 10th క్లాస్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళతో వేదం చదువుకున్న వాళ్ళు 10th క్లాస్ కష్టమే కాదు. ఆ సైడ్ చేస్తే కొంత ఆధ్యాత్మికంగా, కొంత నూతన చదువుల్లో వాటిల్లో ప్రవేశాలు ఏర్పడతాయి. ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళ లైన్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఓకే. అలాగే ఇంకోటి, మనీ మీన్స్, మనీ అంటే మీ దృష్టిలో డబ్బు అని? మనీ అంటే ఇప్పుడు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఉంది. ఓకే. కానీ మెనీ థింగ్స్లో మనం ఇష్టమైనట్టు అన్ని పనులు చేసేందుకు ఉండదు. ఓకే. దానికి కొన్ని ధర్మకార్యాలకు వాడాలి, కొంత సంవత్సరాలు వాడుకోవాలి, కనీసం 10% వచ్చేదాళ్ళు ధర్మకార్యాలు కూడా వాడాలి. అప్పుడే దానికి విలువ ఉంటుంది. లేదు ఊరినే సంపాదించేసినా కూడా చివరికి వాడు చేసినది ఏం లేదు. అవును. అది అధర్మంగా ఏదో రకంగా వెళ్ళిపోతుంది. అవును. అయితే పిల్లలు పాడు చేస్తారు. అది డబ్బు విషయంలో నా అభిప్రాయం. ఓకే. అలాగే లాస్ట్గా లైఫ్ అంటే మీ దృష్టిలో లైఫ్ మీన్స్? లైఫ్లో చాలా సుఖాలు దుఃఖాలు రెండు ఉంటాయి. దుఃఖాలని ఎప్పుడు
అవే తలుచుకుంటూ ఉండకుండా ఓకే మనిషి ప్రోగ్రెసివ్గా ఉండడానికి ట్రై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పెదనాన్న గారు. మీరు ఇంత టైంలో కూడా చాలా ఓపిక్గా, చాలా పేషెన్స్గా, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ బ్రదర్స్ ఒక 3-4 పెదనాన్న గారిని నేను మాట్లాడా ఇప్పటిదాకా. చాలా అంటే చాలా ఓర్పుతో ఉన్నారు మీరు. చాలా లాట్ ఆఫ్ పేషెన్స్ ఉంది మీ బ్రదర్స్ అందరికీ కూడా. నేను అది నేర్చుకోవాలనుకుంటున్నా మా జనరేషన్కి. అది కూడా అందులో మా నిజంగా నాకైతే మా జనరేషన్స్లో నాకు ఎస్పెషల్లీ చెప్పాలంటే మీకు ఈ ఏజ్లో ఇంత ఓర్పుగా ఉన్నారు. నేను కొంచెం తక్కువ, బట్ నాకైతే మనస్ఫూర్తిగా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పెదనాన్న గారు, మీ టైం, వాల్యుబుల్ టైంని నాతో స్పెండ్ చేసినందుకు. అది బెస్ట్. థ్యాంక్ యూ పెదనాన్న గారు, థ్యాంక్ యూ సో మచ్.